ఓం శ్రీ గురుభ్యో నమః. మన సమాజంలో తరచుగా తమ సంపాదనతో కుటుంబాన్ని పోషించేవారు తండ్రి కానీ కొడుకు కానీ, ఒక్కొక్కప్పుడు తల్లి కానీ బిడ్డ కానీ తమకు తమ కుటుంబ సభ్యులను శాసించే అధికారం ఉంది అనే భావనతో మానసిక వ్యసనపరుల్లాగే ప్రవర్తిస్తారు. కుటుంబాలలోని అటువంటి చిన్న సైజు నియంతలు తమ కోపాన్ని, చిరాకును అమాయకులు, నిస్సహాయులు అయిన తమ కుటుంబ సభ్యుల మీద చూపించి వారికి తమపై గల గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. అటువంటి కుటుంబ నియంత తన ఇంట్లో ఏం చేసినా చెల్లుతుంది అని భావించినప్పుడే బయట కూడా క్రమక్రమంగా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తన చెడు లక్షణాలను అంతటా ప్రదర్శించడం ప్రారంభిస్తాడు. ఈ చిన్న సైజు కుటుంబ నియంతలు తమ హింసా ప్రవృత్తిని అదుపులో పెట్టుకోకపోతే మానసిక వ్యసనపరులుగా మారి తమ తెలివి తక్కువ ప్రవర్తనతో తమకు, తమ వారికి, తమ సహచరులకు కూడా అనేక రకమైన కష్ట నష్టాలు కలిగిస్తారు. అలాగే తమకు తాముగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. అందుకే మానవులలో అటువంటి దుర్గంధపూరిత స్వభావం కలవాడు తమ అవసరం లేని పరిసరానికి వెళ్ళకూడదు. అతడు అక్కడ ఉన్న వారందరికీ కష్టం కలిగించి వారి కోపానికి గురి అవుతాడు. అటువంటి దుర్గుణాలు కలిగిన వ్యక్తి స్పందనలు అతని ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అతడు ప్రశాంతమైన పరిసరాలకు అపరిమితమైన హాని కలిగిస్తాడు. అటువంటి ద్విపాద పశువు ఎక్కడ ఉన్నా కూడా భరించడం కష్టమే. మానసిక వ్యసనపరుడు తన లక్షణాలను బహిరంగంగా ప్రదర్శించడం కంటే వాటిని దాచుకోవడమే మంచిది. పూర్వజన్మవి కానీ ఈ జన్మవు కానీ చెడు సంస్కారాలు కొనసాగింపు అనే నేలలో బాగా పెరుగుతాయి. పూర్వజన్మ నుండే చెడు సంస్కారాలు సంక్రమించిన వ్యక్తి ఆ సంస్కార బీజాలకు నీరు పోసి పెంచే పరిసరాలలో నివసించకుండా రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకమైన తీవ్ర మానసిక వ్యసనపరులకైనా ఉత్తమమైన చికిత్స వారి సహవాసాన్ని మార్చడమే. ఎందుకంటే వారి బుద్ధి వారి అలవాట్లకు బానిస అయినందువలన వారు చెడును ప్రతిఘటించలేరు. విషపూరితమైన వారి మనస్థితికి విరుగుడుగా వారిని మంచి మంచి పరిసరాలకు వెంటనే మార్చడమే సరైన చికిత్స. వీలైతే కోపం అతిగా ప్రదర్శించే మానసిక వ్యసనపరులను ఎంత రెచ్చగొట్టినా కోపం తెచ్చుకోని వ్యక్తి లేదా వ్యక్తుల సహవాసంలో ఉంచాలి. దొంగతనం అలవాటైన వ్యక్తిని నిజాయితీ గల వ్యక్తుల సహవాసంలో ఉంచాలి. పిరికితనం ఎక్కువగా ఉన్న వ్యక్తిని ధైర్యవంతుల సహచర్యంలో ఉంచాలి. వారి చేత వీరుల కథలు చదివించాలి. నిరుత్సాహంతో ఉన్నవారిని, మొహం మార్చుకుని ఉండేవారిని ఉత్సాహవంతులైన వ్యక్తుల సాహచర్యంలో ఉంచాలి. మాంసాహారం మానసిక రోగాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది అని మానసిక వ్యసనపరులు గ్రహించాలి. ఎక్కువగా పళ్ళు, కూరగాయలు తింటూ వారంలో ఒకరోజు పండ్ల రసం తాగి ఉపవాసం చేయడం, అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ ఉపవాసం ఉండడం వలన వారు చెడు అలవాట్లు, చెడు సంస్కారాలు వారి మనసుల్లో నుంచి తొలగిపోతాయి.